భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 23 శ్లోకం యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రుతః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అనువాదం: హే అర్జున, నేను ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండిపోతే ఈ లోకంలోని అన్ని మనుష్యులు నా మార్గాన్ని అనుసరిస్తారు. వివరణ: కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, మహానుభావులు చేసే పనులు సమాజానికి మాదిరిగా మారుతాయి. ప్రముఖులు, గురువులు, నాయకులు కర్మలో విరామం తీసుకుంటే ప్రజలు కూడా అలసత్వం, నిర్లక్ష్యం వైపు సాగిపోతారు. అందుకే పరమాత్ముడైన ఆయన కూడా కర్మచర్యలో ఉంటున్నారు. తాత్విక సందేశం: మనం చేసే పనులు కేవలం మన కోసమే కాదు, ఇతరులకు ఆదర్శంగా మారుతాయి. పెద్దవారి జీవనశైలి, కృషి చుట్టుపక్కల వారిపై బలమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణ: ఒక గురువు చదువు ఆపేస్తే శిష్యులు కూడా చదువుపై ఆసక్తి కోల్పోతారు. ఒక గ్రామ పెద్ద క్రమశిక్షణ పాటించకపోతే గ్రామస్తులు కూడా క్రమం కోల్పోతారు. ఎండ్ నోట్: మన కర్మలు మన కోసమే కాదు, అవి మరెందరికో మార్గదర్శకం అవుతాయి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.